ఒకే శక్తి స్త్రీ రూపంలో ఉంటే లలిత, అదే శక్తి పురుష రూపంలో గనక ఉన్నట్టయితే ఆదర్శప్రాయమైనటువంటి కుమారుడు. ఎవ్వరైనా సరే తమ బిడ్డలు రాముళ్లాగా ఉండాలని అనుకుంటారు. మనుషులు ఎలా ఏడుస్తారో అలా ఏడిచాడు. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిన తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులను వసంత నవరాత్రులు అనేటటువంటి పేరుతో వేడుకగా జరుపుకోవడం అన్నది ఆచారంగా వస్తూ ఉంది. ఈ వసంత నవరాత్రులు మాత్రమే కాదు, దీనికి సరిగ్గా 6 నెలల తరువాత లేక 6 నెలల ముందు ఉండే శరన్నవరాత్రులను కూడా జరుపుకుంటాం. అంటే శరదృతువు, వసంత ఋతువు, ఈ 2 ఋతువుల్లోనూ 9 రోజులని చాలా శ్రద్ధగా నియమనిష్టలతో జరుపుకోవడం అన్నది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. ఎందుకు అంటే ఈ రెండింటిని యమదంష్టలుగా చెప్పారు. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చి యముడి కోరల్లాగా ఉండి అందరినీ కబళించటానికి సిద్ధంగా ఉండేటటువంటి కాలం మనమే గమనిస్తూ ఉంటాం. ఈ కాలంలో పిల్లలకి జ్వరాలు వస్తూ ఉండడం, జలుబు, దగ్గు మొదలైనట్టు వస్తూ ఉండడం గమనిస్తాం. ఇవి వచ్చి తర్వాతంతా కూడా సంవత్సరం అంతా కూడా ఏ అనారోగ్యం రాకుండా ఉండడానికి, వీటి నుండి రక్షించబడడానికి ఈ అటు ఇటు కూడా 9 రోజులు, అంటే శరదృతువులో 9 రోజులు, వసంత ఋతువులో 9 రోజులు నియమనిష్టలు పాటించడం ఉంది. అయితే దీంట్లో చిన్న తేడా కనపడుతూ ఉంటుంది. ఉత్తర దేశంలోనేమో ఈ 9 రోజులు అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. శరదృతువులోనేమో రామాయణం పారాయణ చేస్తారు. మనము అంటే దక్షిణ దేశంలో ఈ వసంత ఋతువులో ఉండేటటువంటి 9 రోజుల్ని రాముడికి కేటాయించి వసంత నవరాత్రుల్లో చాలా చక్కగా రామ సంబంధమైనటువంటి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం. అదే శరదృతువులో శారదాదేవికి సంబంధించిన ఉత్సవాలు చేస్తాం. ఏది చేసినా ఒకటేనండి. ఎందుకంటే ఒకే శక్తి స్త్రీ రూపంలో ఉంటే లలిత, అదే శక్తి పురుష రూపంలో గనక ఉన్నట్టయితే శ్రీరామచంద్రుడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి శ్రీరామచంద్రుడికి సంబంధించి ఈ 9 రోజులు ఏదైనా సత్కాలక్షేపం గనక చేసినట్టయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని. ఎందుకు అంటారా? ఎందుకు రాముడి గురించి మనం తలుచుకోవాలి? ఎందుకు అంటే 24వ త్రేతాయుగం నాటికి, అంటే ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నది 28వ మహాయుగం, అందులో 24వ త్రేతాయుగం నాటికి మానవులు అంటే ఎవ్వరికీ కూడా సదభిప్రాయం లేదు. వాళ్ళంతా చాలా తక్కువ స్థాయికి చెందినటువంటి వాళ్ళు అని చులకన భావం, తక్కువతనం ఉండేది. చాలా తక్కువగా చూసేవారు. అందుకే కదా రావణుడు కూడా వరాలు అడుగుతూ ఏమని అడిగాడు? నాకు దేవదానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష పన్నగ ఇత్యాది అన్ని జాతుల పేర్లు చెప్పి వీళ్ళెవరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఏమని అడిగి, పర్వాలేదులే నరులు వానరులు వాళ్ళని ఈ పట్టికలో చేర్చను అన్నాడు. అంటే మానవుల్ని ఏ కోవకి చేర్చాడంటే వానరుల కోవలో చేర్చాడు. కోతులు మనుషులు సమము అన్నటువంటి భావన రావణుడి అభిప్రాయంలో ఉంది. అలాగే దశరథుడు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు విష్ణువు తాను దశరథునికి కుమారుడుగా జన్మించి రావణ సంహారం చేస్తాను అంటే మనిషి అయితే ఏం చేస్తాడు అన్నాడు. అదేవిధంగా జనకుడు కూడా ఒక రాజకుమారుడు ఈ శివుడి విల్లెత్తగలడా అన్నాడు. అంటే అటు రాక్షసులకి, రావణుడు రాక్షస జాతికి చెందినవాడు, బ్రహ్మ దేవజాతికి చెందినటువంటి వాడు, జనకుడు మానవుల జాతికి చెందినవాడు. ఈ 3 జాతుల వాళ్ళకి కూడా మానవులు అంటే ఏమిటో చాలా చులకన, మానవ మాతృడు అని ఒక చులకన అభిప్రాయం ఉంది. దాన్ని పోగొట్టడానికి రాముడు భూలోకంలో దశరథుని యొక్క కుమారుడుగా అవతరించడం జరిగింది. మనమందరం అనుకుంటాం రావణ సంహారానికి రాముడు అవతారం స్వీకరించాడు అని. అయితే రావణ సంహారం అయిపోగానే అవతారాన్ని వదిలేయచ్చు కదండి. ఏ విధంగా అయితే వామనుడు బలిచక్రవర్తిని అణిచిన తర్వాత తన అవతార పరిసమాప్తి చేశాడో, అదేవిధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత
నృసింహస్వామి మళ్ళీ ఎక్కడా లోకంలో ఉన్నట్టుగా మనకు కనపడదే. హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత యజ్ఞవరాహమూర్తి భూమి మీద కానీ మరే లోకంలో కానీ కొంతకాలం జీవించినట్టుగా కనపడదే. రాముడే ఎందుకు జీవించాడు రావణ సంహారం తర్వాత? ఎంతకాలం అంటే 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎందుకలా ఉన్నాడు అంటే మానవ జాతికి ఒక గౌరవం తీసుకురావడానికి, మానవత ఆదర్శాన్ని లోకానికి తెలియచెప్పడానికి. అంటే మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, గౌరవం కావాలనుకోండి, గౌరవం పొందడానికి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి కదా. ఆ నియమ నిబంధనలు ఎలా ఉండాలి అని వాటన్నిటినీ తయారు చేసి తాను ఆచరించి చూపించి వాటిని స్థిరీకరించి ఇలా ఉన్నటువంటి వాడు మాత్రమే ఉత్తమ మానవుడుగా ఉంటాడు అని లోకానికి ఆదర్శం చెప్పి ఆ మానవ జాతి ఇంత గొప్పది అని మిగిలినటువంటి అన్ని జాతుల వారికి కూడా మానవుడి పట్ల గౌరవం కలిగేటట్టుగా భూలోకంలో జీవించాడు. అందువల్ల మనిషై పుట్టినటువంటి వాడెవ్వరైనా సరే ఒక్కసారి రాముడికి తన కృతజ్ఞతని తెలియచెప్పుకోవాల్సింది. ఎందుకని? రాముడే ఉండి మానవులకు అటువంటి ఘనతని ప్రతిష్టని తెచ్చిపెట్టకపోయినట్టయితే ఈనాడు కోతులు, ఎలుగుబంట్లు, కొండముచ్చులు ఈ జాతి ఎలా ఉండేదో మానవ జాతిని కూడా అందరూ ఆ విధంగానే పరిగణించి అంతగా చులకనగానే చూస్తూ ఉండేవారన్నమాట. అలా చేసినటువంటి రాముడు తాను మానవుణ్ణి అని 1కి 10 సార్లు చెప్పుకున్నాడు. ఏమని? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నువ్వు మహానుభావుడివి అని ఎవరైనా అన్నట్టయితే కొన్ని సందర్భాల్లో ఋషులు చెప్పారు, నువ్వు సాక్షాత్తు విష్ణు అవతారం, దైవాంశ. అలా ఏం మాట్లాడకండి. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏమనుకుంటున్నాను? ఆత్మానం, నన్ను మానుషం మన్యే, మానవుణ్ణి అని మాత్రమే అనుకుంటున్నా. ఎవరు మానవుడంటే? రామం, నా పేరు రాముడయ్యా, మీరు విష్ణువు అదేమో అంటున్నారు, నాకేం తెలియదు. రాముడంటే ఇంకొబోళ్ళు మంది రాముళ్ళు ఉన్నారు, పరశురాముడు ఉన్నాడు, మరొకళ్ళు ఉన్నారు, వీళ్ళెవరన్నా అనుకుంటారేమో. కాదు, దశరథాత్మజం, దశరథుడి యొక్క కుమారుణ్ణి అని తనని గురించి నిర్ధారణగా చెప్పుకుని మనిషి యొక్క పరువు ప్రతిష్టలని లోకంలో స్థిరీకరించాడు గనక రాముడి పట్ల మనం కృతజ్ఞతాభావాన్ని తెలియచెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం వసంత నవరాత్రుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే రాముని గురించి తలుచుకుని నేను రాముడి వారసుణ్ణి, ఆ వారసత్వంతో ఉన్న వ్యక్తిని కనుక రాముడు ఏ ఆదర్శాలు చూపించాడో, మానవుడు ఎలా ఉండాలని ఆయన తను జీవించి ప్రదర్శించి చూపించాడో ఆ విధంగా నేను జీవిస్తాను అని మనని మనం గుర్తు చేసుకుంటూ, వెన్ను తట్టుకుంటూ, మన కోసం మనని మనం ప్రోత్సహించుకుంటూ, మళ్ళీ స్ఫూర్తి పొందుతూ ముందుకు వెళ్ళడానికి తగినటువంటి కాలం ఈ వసంత నవరాత్రులు. ఆయన రావణుడు మానవుల చేతిలో తప్ప చనిపోను అని అన్నందుకు మానవుడుగా జన్మించి ఊరుకోలేదు. మానవులు ఎలా ఉంటారో అలా బతికాడండి. ఈయన ఆదర్శప్రాయమైనటువంటి కుమారుడు. ఎవరైనా సరే తమ బిడ్డలు రాముళ్లాగా ఉండాలని అనుకుంటారు. ఆదర్శప్రాయమైనటువంటి శిష్యుడు, ఏ గురువుకైనా రాముడి లాంటి శిష్యుడు ఉంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏ స్త్రీకైనా రాముడి లాంటి భర్త నాకుంటే సంతోషం అనిపిస్తుంది. స్నేహితుడు కూడా రాముడి లాంటి స్నేహితుడు, రాముడి లాంటి శత్రువు, రాముడి లాంటి తండ్రి, రాముడి లాంటి పరిపాలకుడు ఉండాలని లోకంలో అందరూ అనుకునేటట్టుగా ఆదర్శాన్ని చూపించాడు. తాను మానవుడిలా బతికాడంటే మనిషి పడిన కష్టాలన్నీ పడ్డాడండి. మనిషికున్న భావాలన్నీ కనపడ్డాయి. మనుషులు ఎలా ఏడుస్తారో అలా ఏడిచాడు. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళిన తర్వాత అసలు లోకంలో ఏ పురుషుడైనా భార్య కోసం అలా ఏడిచాడా? రాముడు ఏడ్చినట్టు అలా ఏడ్చాడు. చెట్టుని పుట్టని అడిగి బాధపడ్డాడు. అంటే మానవులకు ఉండేటటువంటి మనోభావాలు, ఉద్రేకాలు, భావోద్రేకాలు ఇవన్నీ ఎలా ఉంటాయో వీటన్నింటినీ కూడా చక్కగా చూపించినటువంటి ఆదర్శ మానవుడు రాముడు. అందుకని ఆయనకి నమస్కరించుకుందాం. స్వస్తి.